హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2024 డిసెంబర్ ఎండింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక న్యూ ఇయర్ 2025 న్యూ ఇయర్ అయితే స్టార్ట్ కాబోతుంది. న్యూ ఇయర్లో వచ్చే సినిమాలు ఏంటి, సంక్రాంతి కానుక రిలీజ్ కాబోయే సినిమాలు ఏంటి, ఏ సినిమా ఎంత హైప్స్ ఉందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో స్టార్ట్ ద వీడియో. 2025 న్యూ ఇయర్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా సినిమా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా జనవరి 10th వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ దెన్ ఆ తర్వాత జనవరి 12th రిలీజ్ కాబోతున్న సినిమా మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత జనవరి 14th రిలీజ్ కాబోతున్న సినిమా మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ మూడు సినిమాల మధ్య ఈ సంక్రాంతి పోటీ అయితే గట్టిగా అయితే ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఏ సినిమా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రమోషన్లు అయితే జోరును అయితే చూపిస్తూనే ఉంది ఫ్రెండ్స్. సో సంక్రాంతి కానుక రిలీజ్ కాబోతున్న మూడు సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్లు, ఏదో ఒక ప్రమోషన్తో సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్లో ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో ఈ సంక్రాంతికి అయితే పోటీ అయితే గట్టిగానే ఉండబోతున్నట్టు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఫ్రెండ్స్. RRR మూవీ తర్వాత సోలో మూవీగా దాదాపుగా 3 years గ్యాప్ తీసుకుని వస్తున్న మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే హై రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టాలి, ఎలాగైనా సరే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాలి, 1000 కోట్లు ఎలాగైనా సరే కొల్లగొట్టాలని చెప్పి ప్లానింగ్తో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని అయితే బరిలో దిగుతున్నారు ఫ్రెండ్స్. అయితే మన శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీని మన శంకర్ గారు అయితే ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుని సినిమాని అయితే ఎలాగైనా సరే రామ్ చరణ్ గారికి బ్లాక్ బస్టర్ గిఫ్ట్ని ఇవ్వాలని చెప్పి ఎంతో కసితో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా ఫస్ట్ న్యూ ఇయర్ నువ్వు గ్రాండ్గా ఓపెన్ చేయబోయేది మాత్రం గేమ్ చేంజర్ మూవీ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో ఇద్దరు బడా హీరోలు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా కథానాయకులైన మన విక్టరీ వెంకటేష్ అండ్ అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే పోటీకి దిగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇటు మన NBK నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ నుంచి మొన్న రిలీజ్ చేసిన సాంగ్ అయితే ఈ రేంజ్లో గూజ్బంప్ని తెప్పించిందో మనం చూసింది ఫ్రెండ్స్. తమన్ గారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇటు డాకు మహారాజ్ గారికి అండ్ అలాగే ఇటు గేమ్ చేంజర్ మూవీకి రెండింటి కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి ఫ్రెండ్స్. అయితే మొన్న రిలీజ్ చేసిన డాకు మహారాజ్లో ఫస్ట్ సింగిల్ అయితే ఏ రేంజ్లో ఇచ్చారో మన తమన్ గారి గురించి తెలిసిందే. మన బాలకృష్ణ గారి గురించి తను ప్రాణం పెట్టి మ్యూజిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. బాలకృష్ణ గారికి సంగీతం అంటే ఎక్కడలేని పూనకాలు వచ్చేస్తాయి మన తమన్ గారికి, ఆ విషయం అనేది తెలిసిందే ఫ్రెండ్స్. సో ఇప్పుడు అదే విధంగా డాకు మహారాజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో BGM, నెక్స్ట్ లెవెల్లో సాంగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ దెన్ ఆ తర్వాత మన విక్టరీ వెంకటేష్ గారు ఫ్రెండ్స్, అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్న మూడో సినిమా ఫ్రెండ్స్ ఇది. అండ్ అలాగే బాబీ కొలి డైరెక్షన్లో మన నందమూరి బాలకృష్ణ గారు అయితే మొట్టమొదటిసారిగా చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత మన గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా డైరెక్టర్ అయిన మన శంకర్ గారితో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు RRR తర్వాత పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో ఈ మూడు సినిమాలు కూడా ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా కరాఖండిగా సంక్రాంతికే వస్తున్నామని చెప్పి ప్రమోషన్ల మీద ప్రమోషన్, అప్డేట్ల మీద అప్డేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఏ సినిమా కూడా తగ్గేలా అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. సో మీరేమనుకున్నారు, ఈ సినిమాలో ఏది సంక్రాంతి విన్నర్గా నిలవబోతుంది, ఏ సినిమా కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే 3 సినిమాలు కంపల్సరీగా చూడాల్సిందే. 3 సినిమాలు కూడా బరాబర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేసినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ముందుకు వస్తాను. అంటే నేను బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.